కేంద్రంలో ఆదివారం మన ఆలోచన సాధన సమితి MAASS బీసీల చైతన్యమే మన ఆలోచన అనే ఉద్దేశంతో బస్టాండ్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. తదుపరి బీసీల చైతన్యమే ఇంటింటా ప్రతి ఊరిలో ప్రతి బీసీ గుండెల్లో బీసీ భావజాల వ్యాప్తి లక్ష్యంగా AMASS బీసీల ఐక్యత కొరకు ఆహ్వానించడం జరిగిందని, బీసీల పిల్లల భవిష్యత్తు కోసం అదేవిధంగా బీసీ సంస్థలకు మన వంతు వాటాగా దక్కించుకునే సదుద్దేశంతో బీసీలంతా ఏకం కావాలని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిప్పిరి లింబాద్రి మాట్లాడారు. రాజ్యాధికారం చెల్లుతుంది. బీసీల ఐక్యత లోపించడం వల్ల, బీసీలు యూనిట్గా అంటే ఒక ఐక్యత లేకపోవడం వల్ల బీసీలను అణచివేస్తూ అగ్రకున్న అన్న వాళ్ళు రాజ్యాధికారం తీసుకుంటున్నారు. దాని మూలంగానే బీసీలందరూ ఐక్యతగా ఉండి బీసీల రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో మన సాధన సమితి మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ రూపొందించడం జరిగింది. దీనికి బీసీలందరూ ఐక్యత ఉండాలని చెప్పేసి బీసీలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఒకతాటిపై ఉండి బీసీ అభ్యర్థిని విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై జై బీసీ. ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళే చట్టాలు రూపకల్పన చేసుకుంటూ ఈ యొక్క అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలను తీవ్రంగా అన్యాయం చేస్తూ 53% జనాభాలో 53% ఉన్నటువంటి బీసీలను కేవలం 27% రిజర్వేషన్ ఇచ్చి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తం రిజర్వేషన్ పొందడం అనేది చాలా బాధాకరము. ఇప్పటికైనా బీసీలంతా మేల్కొని ఒక్క తాటిపైకి వచ్చేసి ఈ యొక్క జనాభా ఏదైతే 53% ఉందో దానికి అనుగుణంగా మన రిజర్వేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం యూనిట్గా లేకపోవడం వలన వాళ్ళంతా పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అంతా యూనిట్ మీదకి వచ్చేసి ఈ రిజర్వేషన్ పెంచుకోవడం కాదు, ఆ చట్టసభల్లో రిజర్వేషన్ పెంచుకోవడానికి ఆ యొక్క చట్టసభల్లో ఈ యొక్క చట్టాలు చేయడానికి ప్రతి ఒక్క బీసీ మాత్రం చట్టాల్లో ఉండే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ మన స్థానిక సంస్థలు ఎన్నికైనటువంటి వార్డు మెంబర్ నుంచి ఈ యొక్క సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు మన బీసీ నుంచి వచ్చే విధంగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలకు న్యాయం చేకూర్చినట్లయితే మనం కనుక ఇప్పుడు శ్రద్ధంగా ఉంటే ఈ యొక్క అగ్రవర్ణాల పెత్తనం చెల్లించుకుంటూ మనల్ని పూర్తిగా అణగదొక్కడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బీసీలంతా ఒక్కదాటి మీకు వచ్చేసి ఖచ్చితంగా మన బీసీల యొక్క బల నిరూపణ చేసుకొని ఖచ్చితంగా ఎక్కడ చట్టసభలో ప్రతి ఒక్కరు మన